కొత్తపల్లి మండలంలో కొత్త ఇసుకపల్లిలో గ్రావెల్ మట్టి తరలిస్తున్న లారీలను గ్రామస్తులు అడ్డుకుని ఆందోళన చేశారు. రాత్రనక పగలనక నిత్యం భారీ లారీలు గ్రామాల్లోంచి తిరుగుతుండటం వల్ల రహదారి పూర్తిగా దెబ్బతింటుందని, పాదచారులు విద్యార్థులు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర ఇబ్బందులకు కారణమవుతున్న ఈ మట్టి రవాణాపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రోడ్లన్నీ కూడా కింద డౌన్ చూసుకుని కల్లా రోడ్లు ఇలా ఏటవాలుగా అయిపోయినాయి. గోడలు కూడా క్రాక్లు ఇచ్చేసాయి. ఈ రోడ్ డౌన్ ఉన్న ఇల్లు కూడా అదురు వచ్చేస్తున్నాయండి. వైబ్రేషన్ వచ్చేసి అదురు వచ్చేసి ఏ బ్రిడ్జి పడిపోయినా సరే ఇక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళి తీసుకెళ్ళి కూడా ఒక మనిషి లేడు. ఇక్కడ పడి సావాలి తప్ప బ్రిడ్జి పడిపోయిందంటే బ్రిడ్జి పడిపోయిందంటే ఇక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా ఎవరిని తీసుకెళ్ళడానికి కూడా దారి లేదండి. ఇంకా ఉన్నాయి మాకు 10 టన్నుల కెపాసిటీ ఉన్న బ్రిడ్జిలు అండి. 30 టన్నుల బ్రిడ్జిలు వస్తున్నాయండి. 40 టన్నుల లారీలు అండి. మన నైట్ కరెంట్ లేదండి. గ్రామంలో కరెంట్ లేకపోతే ఊరంతా వచ్చి రామాలయంలో పడుకుంటూ దాని టైర్ వచ్చేసి టైర్ ఇడిపోయి రామాలయం తిన్నగా గుద్దేసి మళ్ళీ టైర్ వెనక్కి వచ్చింది. ఆ టైంలో ఉంటే చచ్చిపోతాడండి.